Find the volume of tetrahedron having vertices minus j cap minus k cap, comma 4i cap plus 5j cap plus qk cap, 3i cap plus 9j cap plus 4k cap, 4 of minus i cap plus j cap plus k cap. Also find the value of q for which these 4 points are కోప్లేనార్. సో మన క్వశ్చన్లో ఏం అడిగారంటే ఫస్ట్ మనం వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి 4 వర్టిసెస్ ఇచ్చారు. సో నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి 3 వర్టిసెస్ అంటే 3 వెక్టర్స్ ఇస్తే మనం ఈ ఫార్ములా యూస్ చేస్తాము. బట్ ఇన్ కేస్ మనకి 4 ఇచ్చినట్టయితే మనం ఈ ఫార్ములా అనేది యూస్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఎన్ని ఇచ్చారంటే 1, 2, 3 and 4 ఇచ్చారు. సో మనం ఏ ఫార్ములా యూస్ చేస్తామో మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏ బార్ ఏది, బి బార్ ఇది, సి బార్ ఇది అండ్ డి బార్ ఇది. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బి బార్ దగ్గర మీకు క్యూ ఉంది, అంటే అన్నోన్ ఆల్ఫబెట్ అనేది మీకు ఒకటి ఇచ్చారు. సో అది కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఒక కండిషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? దట్ 4 points ఆర్ కోప్లేనార్. సో ఇప్పుడు కోప్లేనార్ అంటే ఏంటి? కోప్లేనార్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం కోప్లేనార్ అన్నప్పుడు స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్లో కూడా కోప్లేనార్ చూసాము. వెక్టర్ క్రాస్ ప్రోడక్ట్ ఎప్పుడైతే 0 అవుతుందో అది కోప్లేనార్ అంటాం. మరి ఇక్కడ కోప్లేనార్ అని దేన్ని అంటామంటే, జస్ట్ చెక్ చేయండి. మనం ఏదైతే వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ కన్సిడర్ చేస్తున్నామో ఏసీ బార్, ఏడి బార్, ఇది ఏదైతే ఉందో ఇది మనకి 0 అని కన్సిడర్ చేసుకోవాలి. అప్పుడు దీన్ని కోప్లేనార్ అని అంటాం. ఏ, బి అండ్ సి, డి ఎప్పుడు కోప్లేనార్ అవుతాయంటే వెన్ దేర్ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. మనకి ఏ బార్, బి బార్, సి బార్ అండ్ డి బార్ ఇచ్చారు. ఓకే, సో ఇది ఏ బార్ కన్సిడర్ చేస్తున్నాను, ఇది బి బార్ కన్సిడర్ చేస్తున్నాను, ఇది సి బార్గా కన్సిడర్ చేస్తున్నాను అండ్ ఇది డి బార్గా కన్సిడర్ చేస్తున్నాను. సో మనకి 4 వెక్టర్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం ఏబి బార్, ఏసీ బార్, ఏడి బార్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం ఏబి బార్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి బార్ మైనస్ ఏ బార్ మనం చేయాలి. ఓకే, సో క్యాల్కులేట్ చేసేటప్పుడు బి బార్ ఏముందండి? 4i cap ప్లస్ 5j cap ప్లస్ 9k cap. ఓకే, ఇది వచ్చేసరికి బి బార్ మైనస్ ఏ బార్ ఏముంది? మైనస్ j cap మైనస్ k cap. సో మనం ఎప్పుడైతే ఇది సాల్వ్ చేస్తామో అప్పుడు మనకి ఏబి బార్ వచ్చేసరికి ఏబి బార్ మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 4i cap ప్లస్ 6j cap ప్లస్ q ప్లస్ 1k cap. ఓకే, ఇది మనం ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేద్దాం. సేమ్ ఎలా అయితే ఏబి బార్ చేసామో సిమిలర్లీ మనం ఏసీ బార్ కూడా చేస్తాం. ఏసీ బార్ అంటే ఏంటంటే ఆల్రెడీ చెప్పాను మీకు, సి బార్ మైనస్ ఏ బార్. సో మనకి ఇక్కడ సి బార్ ఇచ్చారు, మైనస్ ఏ బార్ చేయాలి మనం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3i cap ప్లస్ 9j cap ప్లస్ 4k cap మైనస్ మనకి ఏ బార్ ఏముందండి? మైనస్ j cap మైనస్ k cap. సో మళ్ళీ ఇది మనం సాల్వ్ చేసినప్పుడు మనకి ఏసీ బార్ వచ్చేసరికి 3i cap ప్లస్ 10j cap ప్లస్ 5k cap అనేది రిజల్టెంట్గా వస్తుంది. సో సిమిలర్లీ మీరు ఏడి బార్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏడి బార్ ఈజ్ ఈక్వల్ టు డి బార్ మైనస్ ఏ బార్. మనకి డి బార్ ఏముందండి? 4 ఆఫ్ మైనస్ ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ మైనస్ ఏ బార్ అంటే మైనస్ జే క్యాప్ మైనస్ కే క్యాప్. సో మనం ఇది సాల్వ్ చేసినప్పుడు మనకి ఏడి
బార్ ఈజ్ ఈక్వల్ టు -4i క్యాప్ ప్లస్ 5j క్యాప్ ప్లస్ 5k క్యాప్ రిజల్టెంట్గా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏబీ బార్, ఏసీ బార్, ఏడి బార్ 3 డిఫరెంట్ వెక్టర్స్ వచ్చాయి. ఇప్పుడు మనం డిటర్మినెంట్ అనేది క్యాల్కులేట్ చేయాలి. సో ఇప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఏంటండి? ఆల్రెడీ మనం చూసాము 1/6 ఆఫ్ ఏబీ బార్, ఏసీ బార్, ఏడి బార్. సో మనం జస్ట్ సింప్లీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకి వచ్చే డౌట్ ఏంటంటే ఏదైతే ఏబీ బార్, ఏసీ బార్, ఏడి బార్ అనేది వెక్టర్ ఫామ్లో ఉందో దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మన డౌట్. సో యాక్చువల్గా ఏదైతే ఈ బ్రాకెట్స్లో ఉన్న వెక్టర్స్ ఉంటాయో దీన్ని మనం డెట్ ఫామ్లో రాసుకుంటాం. ఓకే, అంటే డిటర్మినెంట్ ఫామ్లో రాసుకుంటాం. సో ఫస్ట్ మనకి ఏబీ బార్ ఉంది కాబట్టి వీటి ఎక్స్ కోఫిషియంట్ 4, నెక్స్ట్ వై కోఫిషియంట్ 6, నెక్స్ట్ క్యూ ప్లస్ 1. నెక్స్ట్ మనకి ఏసీ బార్ ఉంది కదా, సో 3, 10 అండ్ 5. ఓకే, నెక్స్ట్ ఏడి బార్ ఉంది కదా, -4, 5 అండ్ 5. సో -4, 5 అండ్ 5. సో మనకి ఈ బ్రాకెట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ ఓవర్ ఏంటంటే 1/6. సో మనం ఇది సాల్వ్ చేయాలి. ఇది ఎలా సాల్వ్ చేయాలి? మళ్ళీ సేమ్ ప్యాటర్న్, 1/6 అలాగే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఈ వాల్యూ తీసుకోవాలి 4, దాన్ని రో అండ్ కాలం మైనస్ చేసిన తర్వాత 10, 5, 5, 5 వచ్చింది. సో ఎప్పుడైతే 2/2 మ్యాట్రిక్స్కి వెళ్తుందో మళ్ళీ సేమ్ ఫార్ములా, డిటర్మినెంట్ 2/2కి ఏడి మైనస్ బీసీ. ఓకే, సో మనం ఇది క్యాల్కులేట్ చేయడానికి ఇది ఏ, బి అండ్ సి, డి. సో ఏడి అంటే 10 5s 50 మైనస్ 5 5s 25. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ ప్లస్, నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ ప్లస్. సో నెక్స్ట్ మనకుంది -6. ఓకే, ది రో అండ్ కాలం మైనస్ చేసిన తర్వాత 3, 5, -4 అండ్ 5 అనేది బ్యాలెన్స్ ఉంటుంది. సో ఏబిసిడిగా కన్సిడర్ చేసుకుందాం. ఏడి అంటే 3 × 5, 5 3s ఎంత 15. సో మైనస్ 5 4s 20, కాకపోతే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ కూడా ఇంకో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 20. నెక్స్ట్ ఏముందండి? ప్లస్ క్యూ ప్లస్ 1. ఈ రో అండ్ కాలం మైనస్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ ఓవర్ 2/2 డిటర్మినెంట్ 3, 10, -4 అండ్ 5. దీన్ని ఏ, బి, సి అండ్ డిగా కన్సిడర్ చేస్తాం. సో ఏ ఇంటూ డి అంటే 3 × 5. అప్పుడు ఏమొస్తుంది? 3 × 5 15 మైనస్ 10 4s 40, కాకపోతే మైనస్ ప్లస్ మనకి మైనస్ వస్తుంది. ఇక్కడ కూడా ఇంకో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 40. సో దిస్ ఈస్ డన్. సో మనం ఎప్పుడైతే దీన్ని మనం సాల్వ్ చేస్తామో మనకు వచ్చే లాస్ట్ వాల్యూ వచ్చేసరికి 55/6 క్యూ -1 అనేది మనకి వస్తుంది. దీన్నే మనం వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్గా కన్సిడర్ చేస్తాం. బట్ మనకి క్వశ్చన్లో ఇంకోటి కూడా ఫైండ్ చేయాలి. ఏంటండి? అది మనం వాల్యూ ఆఫ్ క్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూ ఆఫ్ క్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళు మనకు ఒక కండిషన్ ఇచ్చారు, దట్ ఈ ఇచ్చిన 4 వెక్టర్స్ కూడా కోప్లేనార్ అని ఎప్పుడైతే ఇచ్చారో ఇది డైరెక్ట్ ఈక్వల్ టు 0 అని మీరు రాసేసుకోవచ్చు. ఎప్పుడైతే 0నో ఇది అటు సైడ్ వెళ్ళినప్పుడు 0 అవుతుంది. సో లెఫ్ట్ ఓవర్ క్యూ -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 1 ఇటు పంపిస్తున్నాం, ఇక్కడ మైనస్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెగిటివ్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు పాజిటివ్ అవుతుంది. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు +1. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ క్యూ. సో మనకి ఇచ్చిన ఫైండ్ అవుట్ చేయమంది, ఫస్ట్ మనకి ఫైండ్ అవుట్ చేయమంది వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఫార్ములా యూస్ చేసి మనకు వచ్చిన వాల్యూ 55/6 ఓకే ఆఫ్ క్యూ -1. సో దీన్ని మనం వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్గా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ మనం క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చారంటే కోప్లేనార్ అని ఇచ్చారు.
సో ఎప్పుడైతే కోప్లేనారో అది మనం డైరెక్ట్గా వాల్యూమ్ అనేది 0కి ఈక్వేట్ చేయొచ్చు. సో అది మనం సాల్వ్ చేసినప్పుడు క్యూ వాల్యూ అనేది +1 వస్తుంది.